రీసెంట్ గా చాలా సార్లు మన ఫాలోవర్స్ అడుగుతున్న డౌట్ ఏంటంటే అప్కమింగ్ గా రాబోతున్న ఎవెంజర్స్ ఫిల్మ్ మీద క్లారిటీ. ఇంతకు ముందు సాగాలోని ఎవెంజర్స్ 1, ఎవెంజర్స్ ఏజ్ ఆఫ్ అల్ట్రాన్ ఆ టీమ్ ఆఫ్ ఫిల్మ్స్ వచ్చడం వలన ఎవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ క్లారిటీగా అంతా సెట్ అయింది. బట్ ఈ సాగాలోని ఒక్క ఎవెంజర్స్ క్రాస్ ఓవర్ టీమ్ ఆఫ్ ఫిల్మ్ కూడా లేదు కదా. కెవిన్ ఫాగి కూడా రీసెంట్ గా చెప్పింది, ఈ పేస్ 4, పేస్ 5 లో వచ్చిన చాలా క్యారెక్టర్స్, సూపర్ హీరోస్ అందరూ కూడా ఎవెంజర్స్ లో యాడ్ అవ్వరు. ఓన్లీ కొంతమంది మాత్రమే మెయిన్ ఎవెంజర్స్ గా. అండ్ మనం ఇంతకు ముందు యంగ్ ఎవెంజర్స్, న్యూ ఎవెంజర్స్ ఈ విధమైన టైటిల్స్ అనుకున్నాం. అలా ఏ ఒక్క ప్రాజెక్ట్ కూడా రాకపోవడం ఎవరిని మెయిన్ ఎవెంజర్స్ గా పెడతారు? కెవిన్ ఫైగి అలా అన్నారు. ఆ డౌట్స్ అన్నింటినీ కూడా మాక్సిమం ఈ వీడియోస్ లోని ఆ మెయిన్ ఎవెంజర్స్ గా ఉండబోయే క్యారెక్టర్స్ ఎందుకు, ఎలా అనే దాని గురించి క్లారిటీ ఇవ్వడానికి అయితే నా వంతు ప్రయత్నిస్తాను. అండ్ ఇటర్నల్స్, ఎక్స్-మెన్, ఫ్యాంటాస్టిక్ 4 టీమ్స్ ని కూడా ఏ విధంగా మెర్జ్ చేస్తారో కూడా క్లియర్ గా తెలుసుకుందాం. సో ముందుగా ఈసారి మాత్రం మెయిన్ ఎవెంజర్స్ లో వాంగ్ క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ గా ఖచ్చితంగా చూపించొచ్చు. అంటే ఆల్రెడీ ప్రీవియస్ ఇన్ఫినిటీ వార్, ఎండ్ గేమ్ లోని, దాంతోపాటు మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్, నోవే హోమ్ ఇలాంటి ఈవెంట్స్ లో ఉన్నప్పటికీ ఇప్పుడు సోర్సర్ సుప్రీం గాని మాత్రమే కాదు, ఈసారి వాంగ్ యొక్క ఫుల్ పొటెన్షియల్ చూపించే టైం వచ్చిందనమాట. పెద్ద పెద్ద సూపర్ విలన్స్ ని సపరేట్ గా వాంగ్ ఒక్కడే హ్యాండిల్ చేయగలిగే పవర్స్, పొటెన్షియల్ ఉందన్నమాట. ఈసారి ఖచ్చితంగా ఎవెంజర్స్ లో వాటిని మనం చూడొచ్చు. మూవీస్ లో డాక్టర్ స్ట్రేంజ్ చేసే ఆ మ్యాజికల్ పవర్స్ గానీ, ఆ యాక్షన్ సీన్స్, విఎఫ్ఎక్స్ అవి చూస్తున్నప్పుడు వావ్ వావ్ అనే టైప్ లో అనిపిస్తాయి చాలా మూమెంట్స్ ఆ విఎఫ్ఎక్స్ వల్ల, ఆ పవర్స్ వల్ల. కానీ కామిక్స్ లో అంతకన్నా ఓవర్ పవర్ఫుల్ గా చూపిస్తారు. మూవీస్ లో అంత పవర్ఫుల్ గా చూపించలేకపోయినప్పటికీ వాంగ్ పొటెన్షియల్ ఈసారి పక్కగా వాడుకుంటారనే రేంజ్ లో ఇన్సైడ్ రిపోర్ట్స్ కూడా వస్తున్నాయి. దానికి ముఖ్య కారణం షాంగ్-చి పోస్ట్ క్రెడిట్స్ నుండి స్టార్ట్ అయిందనమాట. ఒక పెద్ద ప్లానింగే షాంగ్-చి పార్ట్ 2 నుండి చేద్దాం అనుకున్నారు. బట్ అన్ఫార్చునేట్లీ షాంగ్-చి 2 కొద్దిగా డిలే అవ్వాల్సి వచ్చింది. ఎవెంజర్స్ పార్ట్స్ తర్వాత ప్లాన్ చేస్తారేమో. షాంగ్-చి పార్ట్ 2 లోని వాంగ్ ఈ విధమైన కొన్ని ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ ని మెయిన్ ఎవెంజర్స్ లో కలిపే విధంగా ప్లాన్ చేసుకున్నారంట. మరి అది ఎందుకు పక్కన పడిందో, డిలే అవుతుందో మనకు తెలియదు. కానీ షాంగ్-చి కూడా వన్ ఆఫ్ ది మెయిన్ ఎవెంజర్ ఈ సాగాలోని. పోస్ట్ క్రెడిట్స్ ప్రకారం ఈ సాగా ఎండింగ్ కి వాళ్ళు వేరే విధమైన ప్లాన్ చేసుకున్నారు. బట్ ఆ పోస్ట్ క్రెడిట్స్ ని ఇప్పుడు కంప్లీట్ గా మార్చలేరు. డాక్టర్ డూమ్ ని యాడ్ చేయడం వల్ల కూడా కంప్లీట్ గా వాటిని అరెస్ట్ చేసినట్టు కాదు. ఓన్లీ క్వాంటమేనియా పోస్ట్ క్రెడిటే పోయినట్టు. బట్ షాంగ్-చి పోస్ట్ క్రెడిట్ ని వేరే విధంగా యూజ్ చేసుకునే ఛాన్స్ స్టిల్ ఉంది. అండ్ షాంగ్-చి డైరెక్టర్ నే ఎవెంజర్స్ 5th and 6th పార్ట్ కి డైరెక్టర్ గా కూడా తీసుకుందాం అనుకున్నారు. అలా తీసుకుంటే పర్ఫెక్ట్ గా సెట్ అయ్యేది స్టోరీ. ఆ తర్వాత వార్ మెషిన్ కి కూడా కొంత క్రెడిట్స్ ఒక ట్రిబ్యూట్ లాగా ఈసారి ఇవ్వచ్చు. ఇంతవరకు సపోర్టింగ్ రోల్స్ లో వచ్చిన చాలా మందికి మెయిన్ ఎవెంజర్స్ లో కొద్దిగా సీనియర్స్ కాబట్టి ఒక ట్రిబ్యూట్ లా ఉంటుంది. బట్ రోడీ క్యారెక్టర్ సంబంధించి ఒక మంచి ఆర్క్ లాంటిది డీటెయిల్స్ అయితే సీక్రెట్ ఇన్వేషన్ సిరీస్ లో స్టోరీలో పెట్టారు. ఆ సీక్రెట్ ఇన్వేషన్ చూసిన వాళ్ళకి క్యారెక్టర్ డెవలప్మెంట్ గురించి అర్థమవుద్ది. బట్ నేను ఇంకా సీజన్ ని కంప్లీట్ చేయలేదు అనమాట. ఇంకా సీక్రెట్ ఇన్వేషన్ ని కంప్లీట్ చేయాల్సి ఉంది. అండ్ ఈ రోడీ వార్ మిషన్ కి సంబంధించి సపరేట్ గా ఆర్మర్ వార్స్ అనే ప్రాజెక్ట్ కూడా రావాల్సిందే. అది షెల్డ్ అనే రూమర్స్ ఉన్నాయి. మరి ఆ ప్రాజెక్ట్ మీద హోప్స్ పక్కన పెట్టేస్తే రోడీ ఆ వార్ మిషన్ క్యారెక్టర్ ఒక జస్టిఫికేషన్ అయితే జరిగి ఉండేది ఆ ప్రాజెక్ట్ గురించి. బట్ ఇప్పట్లో అయితే మరి ఆ ప్రాజెక్ట్ రాదు. ఎవెంజర్స్ ప్రాజెక్ట్ తర్వాత కూడా వస్తుందా అనేది క్లారిటీగా చెప్పలేం. బట్ వార్ మిషన్ అయితే వన్ ఆఫ్ ది మెయిన్ ఎవెంజర్ అని ప్రస్తుతానికి ఐరన్ మ్యాన్ లెగసీని కంటిన్యూ చేయడానికి ఒక ట్రిబ్యూట్ లాగా వాడుకుందాం అనుకున్నారు. మరీ ముఖ్యంగా రీరీ విలియమ్స్ యొక్క ఐరన్ హార్ట్ క్యారెక్టర్ ని కూడా అప్కమింగ్ ఎవెంజర్స్ లో ఇరికిస్తారు. ఐరన్ మ్యాన్ ని మ్యాచ్ చేసే వైపు ఖచ్చితంగా కష్టం. కానీ ఐరన్ మ్యాన్ కన్నా తెలివైనది ఇంకా తక్కువ టైంలోనే అది చేసింది, ఇది చేసింది అనే ఎలివేషన్స్ రుద్దడం అనేది కామన్. అది మనం అడ్జస్ట్ అవ్వక తప్పదు. బట్ ఈ సాగాలోని మెయిన్ ఎవెంజర్స్ ని లీడ్ చేసే ఒక ఐకానిక్ క్యారెక్టర్ ఈ పిల్లలకి ఈ న్యూ ఎవెంజర్స్ లో లీడర్ ని చేసే ప్రాసెస్ లోని ఖచ్చితంగా మిస్టేక్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఐరన్ హార్ట్ అనే రీరీ విలియమ్స్ నో, లేదంటే పవర్ఫుల్ అని చెప్పి మిస్ మార్వెల్ నో, ప్రస్తుతానికి మొన్న వచ్చిన న్యూస్ ప్రకారం ఒక సోర్స్ నుండి హాకై అదే కేట్ బిషప్ క్యారెక్టర్ కూడా లీడర్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. అది ఏ విధంగానో అర్థం కావట్లేదు. ఇంతవరకు ఆమె క్యారెక్టర్ నే పర్ఫెక్ట్ గా ఎస్టాబ్లిష్ చేశారా? అసలు ఈ సాగాలో ఆమె ఉన్నట్టే ఫీల్ రాలేదు. ఈ యంగ్ ఎవెంజర్స్ ప్రాసెస్ లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారేమో మరి. ఎనీవే, కేట్ బిషప్ తో పాటు హాక్ గై కూడా మళ్ళీ తిరిగి రాబోతున్నాడు. అఫ్ కోర్స్ రిటైర్మెంట్ తీసుకున్నప్పటికీ కూడా హాక్ గై కూడా అప్కమింగ్ ఎవెంజర్స్ లో వచ్చే అవకాశం ఉందని చెప్పి మొన్న వచ్చిన సోర్స్ నుండే న్యూస్ ద్వారా రివీల్ అయింది. మరి చూడాలి ఏ విధంగా తిరిగి తీసుకువస్తారో. అలానే ఈ యంగ్ ఎవెంజర్స్ లో ఇరికించబోయే మరొక క్యారెక్టర్ షూరీ. అసలు యాక్చువల్ గా షూరీని ప్రీవియస్ బ్లాక్ ప్యాంథర్ ఫిల్మ్స్ లోని, ఇన్ఫినిటీ వార్ లోని చూసినా కూడా ఆ ఫీల్ అంటే ఒక ఎవెంజర్ రేంజ్ ఫీల్ వచ్చిందా లేదో అనేది మనం అప్కమింగ్ ఫిల్మ్ లో ప్రెజెంటేషన్ బట్టి తెలుస్తుంది. కానీ డోంట్ వరీ గైస్, ఇప్పుడు బ్లాక్ ప్యాంథర్ క్యారెక్టర్ ని అన్యాయంగా ఆపేశారు అని ఫీల్ అవ్వకండి. తన సన్ ఉన్నాడు కదా, తన పేరు కూడా టచ్ అవ్వాలని పెట్టారు కాబట్టి అప్కమింగ్ గా తన సన్నే మెయిన్ ఎవెంజర్ గా, బ్లాక్ ప్యాంథర్ గా తిరిగి తీసుకొచ్చే అవకాశం కూడా ఉంది. బట్ సేమ్ క్యారెక్టర్ ని, ఆ యాక్టర్ ని రిప్లేస్ చేసేలాంటి కాస్టింగ్ ఎలా ఉంటుందో చూడాలి. ఆ తర్వాత ఈ యంగ్ ఎవెంజర్స్ లో ఇరికించబోయే దాంట్లోని మోనికా రాంబో గురించి ఏ విధంగా ఉంటుందో చూడాలి. ఆమె ప్యారలల్ యూనివర్స్ వేరే రియాలిటీకి వెళ్ళిపోయింది కదా. కానీ కమలా ఖాన్ యొక్క మిస్ మార్వెల్ మెయిన్ క్యారెక్టర్ గానే చూపిస్తారు. కెప్టెన్ మార్వెల్ ని చాలా పవర్ఫుల్ గా చూపించడానికి ప్రయత్నిస్తారు అనమాట. మరీ ముఖ్యంగా స్కార్లెట్ విచ్ కన్నా కెప్టెన్ మార్వెల్ పవర్ఫుల్ అని చెప్పి ప్రస్తుతానికి అయితే ఒక డిబేట్ లా ఉందన్నమాట.
అందుకని ఇప్పుడు జీన్ గ్రే క్యారెక్టర్ ని కూడా ఒకవేళ ఎక్స్‌మ్యాన్ క్యారెక్టర్స్ ఇస్తే అంత పవర్ఫుల్ గా చూపించకపోవచ్చు. మెంటల్ స్కార్లెట్ విచ్ ఏం చేస్తుందో మనకు తెలియదు, కానీ వాండా క్యారెక్టర్ ఖచ్చితంగా తిరిగి వస్తుంది. మరీ ముఖ్యంగా విజన్ క్వెస్ట్ రాబోతుంది కదా, వైట్ విజన్ ని కూడా ఏ విధంగా ఫ్యూచర్ లో సెట్ చేస్తారో మనకి క్లారిటీగా తెలియదు. కొత్తగా రాస్తున్న స్క్రిప్ట్ కాబట్టి బాగా వర్క్ అవ్వాలి. ఆ తర్వాత యాంట్ మ్యాన్ టీం కూడా మళ్ళీ తిరిగి వచ్చే విధంగానే ప్లాన్ చేసుకున్నారు, కానీ వాస్ప్ యాక్ట్రెస్ రిటైర్మెంట్ ని ప్రకటించింది కాబట్టి ఆమెని రిప్లేస్ చేస్తారా, లేదంటే ఆ క్యారెక్టర్ ని కూడా రిమైనింగ్ క్యారెక్టర్స్ ని చంపేసినట్టే సడన్ గా చంపేసి పక్కన పెట్టేస్తారో తెలియదు. కానీ మెయిన్ ఎవెంజర్స్ లో స్టిల్ వాళ్ళకి ఛాన్స్ ఉంది, అండ్ యంగ్ ఎవెంజర్స్ లో కూడా ఆ క్యారెక్టర్ కంటిన్యూ అవుతుంది అనమాట. అదే స్కాట్లాండ్ కూతురు, కాకపోతే కొద్దిగా నెపోటిజం ని మనం అడ్జస్ట్ అవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు ఐరన్ మ్యాన్ కూతురు మోర్గన్ స్టార్క్ ని కాకుండా రీరీ విలియమ్స్ ఐరన్ హార్ట్ ని పెట్టబోతున్నారు కాబట్టి కొన్నిసార్లు అవుట్ సైడర్, కొన్నిసార్లు నెపో కిడ్స్ ని అడ్జస్ట్ అవ్వాలి. అండ్ షీ హల్క్ క్యారెక్టర్ కూడా ఖచ్చితంగా అప్కమింగ్ ఎవెంజర్స్ క్యారెక్టర్స్ లో ఉందంట, ఇది ఫిక్స్ గైస్. హల్క్ కి సంబంధించి రెడ్ హల్క్, షీ హల్క్ అండ్ హల్క్ సన్ ని కూడా చూపించే అవకాశం ఉందంట. సో ఇదొక హల్క్ ఫ్యాన్స్ కి ఒక ట్రిబ్యూట్ ఈ విధంగానే ఇస్తారా లేదో చూడాలి. షీ హల్క్ సిరీస్ కానీ బాగా సక్సెస్ అయ్యి ఉంటే, అంటే నేను ఆ షో చూడలేదు కానీ విపరీతమైన ట్రోల్స్ చూశాను, అది కానీ సక్సెస్ అయ్యి ఉంటే రెడ్ హల్క్ గురించి పక్కన పెట్టండి, షీ హల్క్ గురించి అండ్ ప్రొఫెసర్ హల్క్ గురించి తన సన్ గురించి ఇంకాస్త ఎక్స్ప్లోర్ చేసేవాళ్ళు. ఇదేంటి బ్రో మూవీ గురించి ప్రతి డీటెయిల్స్ ని ప్రతి ఒక్కటి ఫాలో అయ్యే నువ్వు ఇంత పెద్ద ఫ్రాంచైజ్ లోని చాలా షోస్ ని ఎందుకు మిస్ అయ్యావు అనే డౌట్ మీకు రావచ్చు. కారణం ఏంటంటే భయపెడుతున్నారు చూడాలంటే, లేకపోతే ఎప్పుడో చూసి ఉండేవాడిని. అండ్ స్టిల్ హల్క్ క్యారెక్టర్ ని తన సన్ క్యారెక్టర్ ని ఏ విధంగా తిరిగి తీసుకొద్దాం అనే క్యారెక్టర్ డెవలప్మెంట్ గురించి ఎలాంటి ఐడియాస్ గానీ స్టోరీ ఇంకా రాయలేదు, బట్ వాళ్ళు ఖచ్చితంగా ఎవెంజర్స్ లో ఉండే విధంగానే ప్లాన్ చేస్తున్నారు. ఆ తర్వాత థోర్ క్యారెక్టర్ ఖచ్చితంగా తిరిగి రాబోతుంది. థోర్ 5th పార్ట్ అనేది కంప్లీట్ గా థోర్ ఫ్రాంచైజ్ ని, థోర్ క్యారెక్టర్ ని కూడా ముగించేసే ప్లానింగ్ అని కూడా విన్నాను అనమాట. అంటే థోర్ క్యారెక్టర్ ఖచ్చితంగా అప్కమింగ్ ఎవెంజర్స్ లో ఒక క్రూషియల్ పాయింట్ చూపిస్తారు. మళ్ళీ ఇన్ఫినిటీ వార్ లో థోర్ కి ఇచ్చిన ఎలివేషన్ కి ఎండ్ గేమ్ లో ఒక లెవెల్లో యూజ్ చేసుకుంటే కమేడియన్ ని బఫూన్ ని చేశారు. కాబట్టి ఈ సాగాలోని థోర్ క్యారెక్టర్ ని మంచిగా జస్టిఫికేషన్ బాగా చేసేసి థోర్ 5th పార్ట్ తో ఆ క్యారెక్టర్ ని చంపేసినా కూడా ఫ్యాన్స్ పెద్దగా ఫీల్ అవరు. ఆ తర్వాత గార్డియన్స్ కూడా పక్కాగా తిరిగి రాబోతున్నారు. కాకపోతే ఈ గార్డియన్స్ టీం జేమ్స్ గన్ ని పక్కాగా మిస్ అవుతారు. ఇక ఎంసీలోని కొత్త డైరెక్టర్ ని చూసుకోవాలి. ఎందుకంటే గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ వాల్యూమ్ 3 పోస్ట్ క్రెడిట్ ని మీరు అబ్జర్వ్ చేసినట్టయితే అప్డేట్ ని చూపించారు. వాళ్ళ కంటిన్యూషన్ అనేది ఇప్పుడప్పుడే ఆపేసే ప్లాన్ లేదు, ఎందుకంటే థర్డ్ పార్ట్ కూడా బాగా హిట్ అయింది కాబట్టి మరికొన్ని గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ ఫిల్మ్స్ ని కూడా ఫ్యూచర్ లో ప్లాన్ చేసే ప్లాన్ ఉంది. కాకపోతే డైరెక్టర్ లేరు కాబట్టి ప్రస్తుతానికి ఆ ఫిలిమ్స్ రాకపోవచ్చు అనే న్యూస్ మనం విన్నాం మొన్న. అలానే ఇటర్నల్స్ అని, థండర్ బోల్ట్స్ అని, దాంతోపాటు ఎక్స్‌మ్యాన్, ఫెంటాస్టిక్ ఫోర్ ఇలా చాలా ఎక్స్ట్రా టీమ్స్ కూడా ఉన్నాయి. వాళ్ళ పరిస్థితి ఏంటంటే థండర్ బోల్ట్స్ గురించి పక్కన పెట్టుదాం, బ్లాక్ వీడోని రిప్లేస్ చేసేలాగా ఎలెనా బిలోవా యొక్క వైట్ వీడో క్యారెక్టర్ అయితే ఖచ్చితంగా న్యూ ఎవెంజర్స్ టీమ్ లో ఉంటుందన్నమాట. బకీ బాన్స్ కూడా ఆల్మోస్ట్ యూజువల్ గా ఉంటాడు అప్కమింగ్ ఎవెంజర్స్ లో, కానీ మరీ మెయిన్ క్రూషియల్ గా అని చెప్పి మెన్షన్ చేయలేదంతే. ఆ తర్వాత మూన్ నైట్ క్యారెక్టర్ అయితే ఈ అప్కమింగ్ ఎవెంజర్స్ లో ఉన్నట్టు ఒక ప్లాన్ ఉన్నట్టు ఒక బజ్ గానీ ఏది కూడా లేదు, అసలు ఉన్నాడా లేదో కూడా తెలియదు అనమాట. ఆ క్యారెక్టర్ ని సైడ్ ట్రాక్ లోనే ఇంకా కంటిన్యూ చేస్తారా అనే డౌట్స్ ఉన్నాయి. కొద్దిగా మెంటలోడు కదా, ఎప్పుడు ఏ విధంగా ప్రవర్తిస్తాడో తెలియదు కాబట్టి ఇంకా టీమప్ లో అందుకనే ప్లాన్ చేయలేదేమో తెలియదు. కానీ డేర్ డెవిల్ మాత్రం పక్కాగా ఉంటాడంట. యాక్చువల్లీ డేర్ డెవిల్ ని స్పైడర్ మ్యాన్ 4th ఫిల్మ్ తోడే చూపిద్దాం అనుకున్నారు, బట్ ఇప్పుడు వెబ్ సిరీస్ ద్వారా చూపించి ఆ తర్వాత ఎవెంజర్స్ పార్ట్స్ లోని కంటిన్యూ చేస్తారు. కానీ డేర్ డెవిల్ ఫిక్స్ గానీ పనిషర్ క్యారెక్టర్ గురించి తెలియదు. పనిషర్ కూడా కొద్దిగా తేడా, మెంటల్ కాబట్టి ఎవెంజర్స్ టీమప్ లో యాడ్ అయ్యి అందరూ చెప్పింది వినే రకం కాదు. ఆ తర్వాత గోస్ట్ రైడర్ అండ్ బ్లేడ్ క్యారెక్టర్స్ గురించి కూడా అప్కమింగ్ ఎవెంజర్స్ లో యాడ్ చేస్తారా అనే ఐడియాస్ గురించి కానీ ప్లాన్స్ గురించి కానీ నేనైతే ఇంతవరకు వినలేదన్నమాట. సో స్టిల్ ఇంకా గోస్ట్ రైడర్ ని ఏ విధంగా చూపిద్దామనే ఐడియాస్ ఆలోచిస్తూనే ఉన్నారంట. మరి ఎప్పటికవుతుంది తెలియదు. బ్లేడ్ ఫిల్మ్ కి కొత్త డైరెక్టర్, రైటర్ దొరికి త్వరగా ఫిల్మ్ వస్తేనే క్లారిటీ వస్తుంది. ఇక ఇటర్నల్స్ ఈ ఎవెంజర్స్ టీమ్ లో ఉండరు గైస్, ఫిక్స్ అయిపోండి. ఇటర్నల్స్ ని సైడ్ ట్రాక్ గా వాళ్ళైతే ఈ వార్స్ లో ఇన్వాల్వ్ అవరు, వాళ్ళు ఇన్ఫినిటీ వార్, ఎండ్ గేమ్ టైమ్ ఈవెంట్స్ లో కూడా ఉన్నారు కాబట్టి. కానీ ఫెంటాస్టిక్ ఫోర్ టీమ్ అయితే ఈ ఎవెంజర్స్ తో యాడ్ అయ్యే అవకాశం ఉందన్నమాట. ముఖ్యంగా డాక్టర్ డూమ్ తో ఫైట్ లోని మిస్టర్ ఫెంటాస్టిక్ అండ్ డాక్టర్ డూమ్ కి రీడ్ రిచర్డ్స్ తో ఒక ఫైట్ అయితే ఖచ్చితంగా ఉండే అవకాశం ఉందన్నమాట. ఇద్దరు కూడా ఒకే యూనివర్స్ కి చెంది వచ్చిన వాళ్ళు కాబట్టి వాళ్ళ యూనివర్స్ ఏదో మొత్తం నాశనం అయిపోయి వాళ్ళు 616 లోనే ఉండిపోయాల్సి వస్తుందేమో. కానీ ఎర్త్ 10005 కి ఎర్త్ 616 కి ఫైట్ జరగడం వలన డెడ్ పూల్ గానీ ఎక్స్‌మ్యాన్ టీమ్ గానీ ఒకవేళ వచ్చినా కూడా ఎవెంజర్స్ లో యాడ్ అవరు. మొదట వీళ్ళకి ఫైట్ జరుగుతుంది, క్లాష్ జరుగుతుంది కాబట్టి ఫెంటాస్టిక్ ఫోర్ ఎలానో ఎర్త్ 10005 లో పెట్టలేరు కాబట్టి వాళ్ళ యూనివర్స్ డెడ్ అయ్యి వాళ్ళకి ఇంకొక ఆప్షన్ లేక 616 తో జాయిన్ అయ్యేలాగా పెట్టొచ్చు. ఇక ఈ ఎవెంజర్స్ ని అయితే లీడ్ చేసేది కెప్టెన్ అమెరికా, ఫాల్కన్ నే చూపిస్తాడు అనమాట. ఎవరు కెప్టెన్ గా యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా ఏదనుకున్నా మరొక ఇంకొక ఆప్షన్ లేదు. కాకపోతే రెడ్ హల్క్ ని ఏ విధంగా యాడ్ చేస్తారా, సైడ్ చేసి థండర్ బోల్ట్స్ తోటి సూపర్ విలన్స్ గా చూపిస్తారనేది వెయిట్ చేయాలి. పోతే ఇప్పుడు ఐరన్ మ్యాన్ లాగా స్పైడర్ మ్యాన్ ని ఈ ఎవెంజర్స్ కి మెయిన్ లీడర్ గా మొత్తం కంప్లీట్ గా, అంటే ఇప్పుడు కెప్టెన్ లీడ్ చేస్తాడు,
కాకపోతే వాళ్ళందరికన్నా సుపీరియర్ గా స్పైడర్ మ్యాన్ ని చూపించే అవకాశం ఉందంట. కానీ ఇన్ఫినిటీ వార్ లాగా ఎమోషనల్ మ్యాజిక్ చేయడానికి కుదరదు. ఎందుకంటే అప్కమింగ్ గా చాలా స్పైడర్ మ్యాన్ ఫిల్మ్స్ ని ప్లాన్ చేసుకున్నారు కాబట్టి స్పైడర్ మ్యాన్ క్యారెక్టర్ చచ్చిపోదు, చనిపోయినా మళ్ళీ తిరిగి వస్తాడులే అనే ధీమా క్రియేట్ అవుతుంది. ఒకవేళ నిజంగా ఫ్యూచర్ లో ప్లానింగ్స్ చేయలేదు, స్పైడర్ మ్యాన్ ని ఎండ్ చేసేద్దాం అనుకున్నా కూడా, ఇప్పుడు ఆర్డీజీని డాక్టర్ డూమ్ గా తెచ్చారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ తిరిగి వస్తారులే అనే ఫీలింగ్ ఈ సాగాలో ఎక్కువగా ఉంటుంది. దాన్ని దాటుకుని వీళ్ళు ఏ విధమైన ఇంపాక్ట్ ఇవ్వడం చాలా కష్టం. మరి ఇది ఎలా వర్క్ అవుతుందో చూడాలి. మనం ఉన్న టైం కేవలం 2-3 ఇయర్సే. ఇప్పటికీ కొన్ని క్యారెక్టర్స్ గురించి ఏం కంటిన్యూ చేద్దామో స్టోరీస్ రాయలేదు, ప్లాన్ చేసుకోలేదు. మరి ఎలా ఇరికిస్తారు, ఏ విధంగా ఇంపాక్ట్ ఇచ్చేలాగా ప్లాన్ చేసుకుంటారు? నిజంగా చెప్పాలంటే చాలా టైం కావాలి. ఈ సాగా సరిగ్గా బిల్డ్ అవ్వలేదు, కానీ హైప్ అయితే ఉంది. ఆ హైప్ ని, ఆ ఐడియాని సరిగ్గా వాడుకునే ఛాన్స్ కూడా ఉంది. మరి చూడాలి ఏ విధంగా వాడుకుంటారు. ఇక డాక్టర్ స్ట్రేంజ్ గురించి చెప్పక్కర్లేదు, కంప్లీట్ గా మొత్తం అంతటినీ కూడా ఇతనే నడిపిస్తాడు. చూద్దాం. మరి ప్రస్తుతానికైతే మెయిన్ గా వీళ్ళ క్యారెక్టర్స్ ని ప్లాన్ చేసుకున్నారు. ఇంకా చాలా క్యారెక్టర్స్ ఉంటాయి, అంటే ఒక 30-40 క్యారెక్టర్స్ ఎవెంజర్స్ డూమ్స్ డే లోని, సీక్రెట్ వార్స్ లోని కనిపించే అవకాశం ఉందని చెప్పారు. అందులో చాలా మంది వేరియంట్స్ అవుతారు. ఒకే యాక్టర్ మల్టిపుల్ రోల్స్ లో కనిపిస్తారు. లైక్ ఫ్యాంటాస్టిక్ 4 లో జానీ స్టార్మ్, ఎంసీలోని క్యాప్టెన్ అమెరికాగా. మరి చూద్దాం గైస్ ఎలా ఉంటుందో ఈ క్రేజీ ఐడియాస్. ప్రస్తుతానికి మీకైతే ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటా. సో అప్కమింగ్ ఈ ఫిల్మ్ మీద డౌట్స్ అండ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి వీడియోని షేర్ చేయండి, వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.